పైథాన్ మాడ్యూల్స్. పైథాన్లో మాడ్యూల్స్ అనేటివి సింపుల్గా ఫైల్స్ అని చెప్పుకోవచ్చు, పైథాన్ ఫైల్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మాడ్యూల్స్ లేదంటే పైథాన్ ఫైల్స్లో ఏముంటాయంటే సిమిలర్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్, ఫంక్షన్స్, వేరియబుల్స్ మొత్తం ఇక్కడ డిఫైన్ చేయబడి ఉంటాయి. మరి ఈ ఫైల్స్ని మనం వేరే ఫైల్లోకి లేదంటే మన పైథాన్ ఎన్విరాన్మెంట్లోకి లేదంటే పైథాన్ ప్రాంప్ట్ దగ్గరికి మనం ఇంపోర్ట్ చేసుకొని వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ పైథాన్ మాడ్యూల్స్లో ఉన్న ఆ యొక్క క్లాసెస్ని, ఫంక్షన్స్ని మనం వాడుకోవచ్చు అన్నమాట. మరి అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రీయూజబిలిటీ, మళ్ళీ వాటిని ఎక్కడ కావాలన్నా సరే ఒక ఫైల్లో రాసి ఉన్న ఫంక్షన్స్ని, క్లాసెస్ని, వేరియబుల్స్ని వేరే ఫైల్లోకి మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కేటగరైజేషన్ అనేది జరుగుతుంది. అంటే సిమిలర్గా ఉన్న ఒకే గ్రూప్ ఆఫ్ కోడ్ని లేదంటే క్లాసెస్ని, ఫంక్షన్స్ని ఒక ఫైల్లో పెట్టడం, ఇంకొక గ్రూప్ ఆఫ్ క్లాసెస్ని, ఫంక్షన్స్ని ఇంకొక ఫైల్లో పెట్టడం, వాటిని మళ్ళా ఫర్దర్ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా మనకి కేటగరైజేషన్ అనేది ఏర్పడుతుంది. సో కోడింగ్ అనేది మనకి సింప్లిఫై కావడమే కాకుండా అండర్స్టాండబుల్గా కూడా ఉంటుంది. మరి ఆ యొక్క మాడ్యూల్స్ని లేదంటే పైథాన్ ఫైల్స్ని మనం రీయూజ్ చేసుకోవాలంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ ద్వారా ఇంపోర్ట్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అట్లా ఎన్ని మాడ్యూల్స్ కావాలన్నా సరే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలానే ఫ్రమ్ ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక పర్టికులర్ మాడ్యూల్లో అన్ని క్లాసెస్ లేదంటే ఫైల్స్ అన్నీ వద్దు అనుకుంటే దాంట్లో పర్టికులర్ అట్రిబ్యూట్స్ అంటే ఏ ఫంక్షన్స్ ఏవి కావాలో వాటిని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ అట్రిబ్యూట్ 1, అట్రిబ్యూట్ 2 ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా. అలా కాకుండా ఫ్రమ్ ఇంపోర్ట్ ఇంకొక విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ స్టార్ అంటే మనకి ఆ మాడ్యూల్లో ఉన్న అన్ని ఫ్యూచర్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అన్ని ఫంక్షన్స్, అన్ని క్లాసెస్ అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంది ఇంపోర్ట్ స్టార్ ద్వారా. ఈ విధంగా 3 రకాలుగా ఆ యొక్క మాడ్యూల్స్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. మరి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి. పైథాన్ షెల్లో న్యూ ఫైల్. ఇక్కడ నేను ఒక మాడ్యూల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ క్యాల్కులేషన్స్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ని రాస్తున్నాను. డెఫ్ యాడ్ A, B అని ఇస్తున్నాను. సో సింపుల్గా ఇక్కడ A, Bని యాడ్ చేసి ప్రింట్ చేస్తుంది ఫంక్షన్. సో ప్రింట్ A + B అందాం. దట్స్ ఆల్. రిటర్న్. సో యాడ్ అనే ఫంక్షన్ రాశాను. అట్లనే డెఫ్ డివిజన్ అనే ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను. A, B ప్రింట్ A డివిజన్ B రిటర్న్. దట్స్ ఆల్. 2 ఫంక్షన్సే రాశాను. మరి ఎన్ని ఫంక్షన్స్, క్లాసెస్నైనా మీరు రాసుకోవచ్చు. మరి క్లాసెస్ అనేటివి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తాయి. మరి ఫైల్ సేవ్. ఇప్పుడు ఆ యొక్క ఫైల్కి మీరు నేమ్ అనేది ఇవ్వాలి. క్యాల్క్ అనేది ఆల్రెడీ ఉంది. క్యాల్క్ 1 అని ఇస్తున్నాను. క్యాల్క్ 1.py అని ఇవ్వచ్చు, లేదంటే py డైరెక్ట్గా తీసేసుకుంటుంది. ఎక్స్టెన్షన్ .py ఉంటుంది ఆ ఫైల్స్కి, మాడ్యూల్ ఫైల్స్కి. సేవ్ అంటాను. సేవ్ అయిపోయింది. మరి
ఇంకొక మాడ్యూల్ని క్రియేట్ చేస్తాను. న్యూ ఫైల్, ఇక్కడ సమ్ ఫంక్షన్స్ రాస్తున్నాను. disp1 అనే దాన్ని తీసుకుంటాం. ఇక్కడ ప్రింట్ హలో పైథాన్ అని ఒక మెసేజ్ ఇచ్చాను, రిటర్న్ అంటాం. అట్లానే ఇంకొక ఫంక్షన్ కూడా రాస్తాను, disp2. ఇక్కడ ఇంకొక మెసేజ్ని ఇస్తాను. సింపుల్ మెసేజెస్ కాదు, మీరు లెంతీ కోడ్ ఏదైనా రాసుకోవచ్చు. హలో వరల్డ్ అని ఇవ్వడం జరిగింది. దీనికి ఇంకొక నేమ్ ఇస్తాను, ఆ నేమ్తో సేవ్ చేస్తాను. డిస్ప్ అని నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు calc1 డిస్ప్ ఆ రెండు పైథాన్ ఫైల్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఉన్న ఆ ఫీచర్స్ని నేను మూడో ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఇంపోర్ట్ మన ఫస్ట్ మాడ్యూల్ ఏంటండి, calc1, రెండో మాడ్యూల్ ఏంటి, డిస్ప్. రెండిటిని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ రెండిట్లో ఉన్న ఫంక్షన్స్ని ఇక్కడ కాల్ చేద్దాం. calc1 డాట్ యాడ్ ఆఫ్ 10, 20. అట్లనే calc1 డాట్ డివిజన్ ఆఫ్ 20, 10. అట్లనే రెండో మాడ్యూల్లో ఉన్న disp1. అట్లనే disp2 ఇట్లా ఇచ్చాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను, XYZ అనే నేమ్ ఇస్తున్నాను. సో దీన్ని రన్ చేద్దాం. రన్ మాడ్యూల్ అనగానే చూడండి, ఫస్ట్ మాడ్యూల్లో ఉన్న అడిషన్, డివిజన్ వచ్చింది. అట్లానే disp1, disp2 రెండు కూడా ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. సో ఈ విధంగా రెండు మాడ్యూల్స్లో ఉన్నదాన్ని మూడో ఫైల్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దేని ద్వారా, ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ ద్వారా. ఇంపోర్ట్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 1 ఉన్న ఫంక్షన్స్ ఈ రెండు, మాడ్యూల్ 2లో ఉన్న ఫంక్షన్స్ ఈ రెండు ఇక్కడ కాల్ చేయడం జరిగింది. మరి ఇదే విధంగా మనం ఫ్రమ్ ఇంపోర్ట్ ద్వారా ఇక్కడ చూడండి, కమాండ్ ప్రాంప్ట్లో ఇక్కడ డైరెక్ట్గా ఫ్రమ్ calc1 ఇంపోర్ట్ నేను ఓన్లీ ఇక్కడ యాడ్నే ఇంపోర్ట్ చేస్తాను. సో ఇప్పుడు యాడ్ ఆఫ్ 30, 40. సో దానికి రిజల్ట్ రావడం జరిగింది. మరి ఇప్పుడు డివ్ ట్రై చేద్దాం. డివ్ ఆఫ్ 50, 20. మరి బఫర్లో ఉంటే ఇది వర్క్ కావాలి, ఎందుకంటే మనం బఫర్లో కూడా ఇంతకుముందు వేరే ఫైల్లో కాల్ చేసాం, కానీ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర అది వర్క్ కాలేదు. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసింది దాంట్లో ఉన్న ఒక అట్రిబ్యూట్నే, ఒక ఫంక్షన్నే ఇంపోర్ట్ చేయడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు ఫ్రమ్ calc1 ఇంపోర్ట్ స్టార్ అని ఇస్తాను. సో అంటే ఇప్పుడు రెండిటిని మనం ఇంపోర్ట్ చేసినట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు ఏమైంది, 50, 3 అని డివిజన్ని ఇచ్చాను. డివిజను యాడ్ రెండు వర్క్ అవుతాయి, ఎందుకంటే ఇంపోర్ట్ స్టార్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పర్టికులర్ అట్రిబ్యూట్స్ని లేదంటే పర్టికులర్ ఫంక్షన్స్ని ఒక మాడ్యూల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దానికి ఈ విధంగా ఫ్రమ్ ఇంపోర్ట్ అనే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అట్లనే ఫ్రమ్ డిస్ప్ ఇంపోర్ట్ రెండిటిని ఇంపోర్ట్ చేద్దాం. disp1, disp2
2 ఫీచర్స్ని ఇంపోర్ట్ చేశాను. ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఆ లిస్ట్లో ఉన్న వాటిని ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ది, రెండో డిస్పు, రెండోది కూడా ఇక్కడ డిస్ప్లే కావడం, వర్క్ కావడం జరిగింది. సో ఈ విధంగా మనం సింపుల్గా మాడ్యూల్స్ని క్రియేట్ చేసి వాటిని రీయూజ్ చేసుకోవచ్చు.